వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కరోనా పాండమిక్ తోటి కొన్ని విషయాలు నేర్చుకున్నామనే చెప్పొచ్చు. పరిశుభ్రత పెరిగింది, బయట ఆహారం వీలైనంత వరకు తగ్గించాం, అసలు బయటకు వెళ్ళడం కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాం. వీటన్నిటితోటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గాయని చెప్పొచ్చు. ఇప్పుడు డయేరియా లాంటి లక్షణాలు కనిపిస్తే, లూజ్ మోషన్స్ కొంచెం కనిపించగానే కరోనానేమోనని భయపడుతున్నారు. మరి అసలు డయేరియాకి వేరియస్ రీజన్స్ ఎలా ఉంటూ ఉంటాయి, ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది, ఎప్పుడు అక్యూట్, ఎప్పుడు క్రానిక్ అనుకోవాల్సి ఉంటుంది, డయేరియా ఒక కరోనా సిమ్టమ్ అని ఎప్పుడు భావించాలి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, వివరాలను అడిగి తెలుసుకుందాం. కాంటినెంటల్ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. డయేరియా అంటే వేరియస్ రీజన్స్ ఉంటూ ఉంటాయి అంటుంటారు కదా. ఒక్కోసారి అక్యూట్గా సడన్గా కనిపిస్తాయి, ఒక్కోసారి కొంతమందికి అది అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా కనిపిస్తూ ఉంటాయి లూజ్ మోషన్స్. అసలు రీజన్స్ ఎలాంటివి ఉంటుంటాయి బేసిక్గా? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయేరియా అని అంటే కనుక డయేరియా అని ఇప్పుడు అంటాం. రోజుకి మోషన్ అనేది 3 సార్లు కంటే ఎక్కువగా అది లూజ్గా అవుతున్నట్టుగా అయితే కనుక దాన్ని మనం డయేరియా అని అంటాం అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొంతమందికి ముందు నుంచే మోషన్ అనేది ఎక్కువసార్లు వెళ్ళడం అనేది ఉంటుంది. అది వాళ్ళ దైనందిన రొటీన్లో భాగంలాగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమంటామనంటే వాళ్ళు వెళ్తున్న దానికంటే ఎక్కువసార్లు వెళ్ళడం, అంటే ఫ్రీక్వెన్సీ పెరిగినా కూడా దాన్ని కూడా మనం డయేరియాగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాజెస్ విషయానికి వస్తే మోస్ట్ కామన్ ఎప్పుడైనా డయేరియాకి ఏముంటుంది అని అంటే ఇన్ఫెక్షన్స్. సో చిన్నపిల్లల విషయానికి వస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా డయేరియా కాజ్ చేస్తాయి. అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలో చూస్తే కనుక వైరస్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రెండూ కూడా డయేరియాకి కాజెస్గా మనం చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా వేరే కాజెస్ విషయానికి వస్తే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటాం, అంటే డైజెషన్ అబ్నార్మాలిటీస్ అన్నమాట. మన జీర్ణ వ్యవస్థ, పేగు మెయిన్ రోల్ ఏముంటుంది అని అంటే మనం తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడము, దాంట్లో ఉన్న పోషకాలన్నింటినీ అబ్జార్బ్ చేసుకోవడం, ఇది దాని ముఖ్యమైన పని. సో దీంట్లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాన్ని మాల్ అబ్జార్ప్షన్ అని అంటాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనేవి చూస్తాం. ఇది బేసికలీ చిన్న పేగు రిలేటెడ్ ప్రాబ్లం. అట్లాగనే పెద్ద పేగు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే కొలాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే కండిషన్ ఉంటుందన్నమాట. క్రాన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కోలైటిస్ అనే కండిషన్స్. సో వీటిలో ఏమవుతుంది అని అంటే పెద్ద పేగు, క్రాన్స్ డిసీజ్లో ఏంటంటే చిన్న పేగులో కూడా అల్సర్స్ అనేవి చూస్తాం మనం. సో ఈ అల్సర్స్ ఉండడం వల్ల వాళ్ళు లూజ్ మోషన్స్ కానీ లేదా మోషన్లో బ్లడ్ పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక కాల్ చేసి కంటిన్యూ చేద్దామండి. సుభాష్ చంద్రబోస్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకు క్వశ్చన్ అడగండి. ఏం లేదు మేడం, నాకు ఏంటంటే కరోనా కంటే ముందు, ఇంతకుముందు కరోనా కంటే ముందు బయట తినుడు, బయట టైం టేబుల్తో తినకుండా కాఫీలు టీలు తాగుడు అండ్ పాన్ మసాలా తినుడు, ఇవన్నీ అలవాట్లు ఉండే. అయితే ఇప్పుడు ఈ 6 months ఉన్నప్పటి నుండి ఇంట్లోనే ఉండి ఇంటి భోజనం మాత్రమే తినడు, టైంకు తినడు, ఇంకా అప్పటికంటే ఎక్కువ తినడు. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి? నాకు అలవాటైంది. అలవాటయ్యి సుభాష్ గారు క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి మీ క్వశ్చన్. అలవాటయ్యి ఏమైందంటే నాకు కొంచెము ఆరోగ్యం మంచిగుంది, కానీ బెడ్ మీద మనం నిద్రకి వెళ్ళినప్పుడు ఇట్లా గుమ్మ అంటది ఒక్కసారి, ఫస్ట్ ఒక్కసారి గుమ్మని ఇట్లా రౌండ్ గా తిరిగినట్టు అవుతుంది. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు, ఈ మధ్యన మీరేమైనా వెయిట్ గెయిన్ అయినట్టు అంటే బరువు పెరిగినట్టు ఏమైనా అనిపిస్తూ ఉందా? అంటే బట్టలు టైట్ అయినట్టుగా కానీ అట్లాగా ఏమైనా ఉందా? ఓకే, డ్రాప్ అయింది కాల్. ఓకే, అంటే ఆయన అంటే అంత స్పెసిఫిక్గా చెప్పినట్టు లేదు ప్రాబ్లం. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాల్ చూద్దామండి. నాగభూషణం గారు. హలో మేడం గారు, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చు? చెప్పండి, వింటున్నాను, చెప్పండి. సార్, మరి కడుపులో కొంచెం గ్యాస్ లాగాను, మలద్వారం దగ్గర కొద్దిగా వాపులాగా అనిపిస్తున్నాయి, నొప్పి కూడా ఏం లేదు. ఇది ఎందువల్ల నాకు అసలు చెప్తారేమో. ఎప్పటి నుంచి చూసారు నాగభూషణం గారు ఇది మలద్వారం దగ్గర వాపు అనేది? 1 week నుంచి సార్. 1 week.
ప్రాబ్లం స్టార్ట్ కావడానికి ముందు మోషన్ ఏమైనా గట్టిగా వెళ్ళడం అట్లాగేమైనా జరిగిందా నాగభూషణం గారు? లేదు సార్, మోషన్ ఫ్రీగానే అవుతుంది సార్. ఓకే ఓకే. అయితే నేను కొంచెం మజ్జిగ ఎక్కువ తాగితే జలుబు చేస్తుందని కొంచెం తీసుకోండి సార్, మజ్జిగ కానీ అలాంటివి. ఓకే. అది అంటే ఎప్పటి నుంచో అలా తీసుకోను. అయితే ఈ ఒక 10 days నుంచి కొద్దిగా మలద్వారం దగ్గర కొద్దిగా వాపులాగా అనిపిస్తుంది. మోషన్ ఫ్రీగానే అవుతుంది సార్, ఎందువల్ల కొంచెం చెప్తారా సార్? ఓకే. సో మలద్వారం దగ్గర వాపు అని అంటే నొప్పి లేకుండా ఉన్నప్పుడు కామన్గా పైల్స్ అనేవి చూస్తూ ఉంటామండి. వీటిలో కూడా ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని ఉంటాయి. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే లోపలికి ఉండే హెమరాయిడ్స్ లేదా పైల్స్తో ఏమవుతుందంటే నొప్పి అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు మలద్వారం దగ్గర చిన్న స్వెల్లింగ్ లాగా అనిపించవచ్చు. నెక్స్ట్ విషయం ఏంటంటే మోషన్లో బ్లడ్ కానీ ఇలాంటి లక్షణాలు ఏమీ లేనప్పుడు ఈ మలద్వారం దగ్గర ఏమైనా స్వెల్లింగ్ ఉంటే కనుక దాన్ని అబ్జర్వ్ చేయండి ఒక వారం 10 రోజులు. అండ్ మోషన్ కూడా స్మూత్గా సాఫీగా వచ్చేలాగా హై ఫైబర్ డైట్ అంటే మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ ఎక్కువ భాగంలో ఉండేలాగా చూసుకోండి. మోషన్ సాఫ్ట్గా అయితే చాలా వరకు ఈ స్వెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో హెమరాయిడ్స్ రిలేటెడ్ స్వెల్లింగ్స్ అవి ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతాయి ఒక వారం 10 రోజుల్లో. ఒకవేళ తగ్గకపోతే కనుక మీకు దగ్గరలోని డాక్టర్ని ఒకసారి కలిసి పరీక్ష చేయించుకోండి. ఈ హ్యాండ్ హైజీన్ కానీ లేకపోతే కొంచెం హైజీన్ పెరగడం వల్ల అంటే బయట ఫుడ్ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు కదా, వీటన్నిటి వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గాయని స్టడీస్ చెప్తున్నాయి కదా, కరెక్టేనంటారా? అవునండి, డెఫినెట్గా. ఇప్పుడు మనం డయేరియా కాజెస్ విషయానికి వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్సే రీజన్ ఉంటున్నాయి. అండ్ ఇన్ఫెక్షన్ అనేది కూడా మనం తినే ఫుడ్ లేదా తాగే వాటర్ వీటి ద్వారానే వస్తాయి అన్నమాట. ఫీకో ఓరల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని అంటాం. సో ఈ కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ అండ్ ఇంట్లోనే ఉండి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం వల్ల ఏమిటంటే ఈ ఫీకో ఓరల్ రూట్ లేదా ఫుడ్ వాటర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే పాసిబిలిటీ చాలా వరకు తగ్గిపోయింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ రకమైన ప్రాబ్లమ్స్తో ముందు ఏ విధంగా అయితే పేషెంట్స్ వచ్చేవాళ్ళో ఆ శాతం కూడా తగ్గినట్టుగా ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం అన్నమాట. మురళీ గారు కాల్ ఇద్దాం. మురళీ గారు. హలో మురళీ గారు నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. అంటే నాకు హలో చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. చెప్పండి మురళీ గారు, హలో. వినపడుతుంది. మురళీ గారు, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి క్లియర్గా. అంటే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది ఒక 4-5 days నుంచి. హలో, ఓకే ఓకే, వింటున్నాను మురళీ గారు, చెప్పండి. అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందండి 4-5 days నుంచి. ఓకే అంటే బాత్రూమ్ మోసం సమంగా అవ్వట్లేదండి. ఓకే ఓకే. మీ వయసు ఎంత మురళి గారు? అది 31 అండి. ఓకే. మీకు థైరాయిడ్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ షుగర్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందా అండి? ఏం లేదండి. ఓకే. సో మోషన్ సరిగా కానప్పుడు ఏంటంటే తినే ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. ఫైబర్ అంటే పీచు పదార్థం అన్నమాట. ఇవి సమృద్ధిగా లభించే ఫుడ్ ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు లేదా కాయగూరలు ఇవి ఏవి తీసుకున్నా కూడా వీటి నుంచి మీకు పుష్కలంగా ఫైబర్ దొరుకుతుంది. అండ్ ఈ మోషన్లో వెళ్ళేటప్పుడు ఇబ్బంది అనేది మీకు లేకుండా ఉంటుంది. అదేవిధంగా వాటర్ ఇంటేక్ కూడా అట్లీస్ట్ 2 liters ఉండేలాగా చూసుకోండి ఎవ్రీడే. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. హలో మేడం, చెప్పండి. డాక్టర్. యా, వింటున్నాను, చెప్పండి. హలో చెప్పండి, క్లియర్గా ఫాస్ట్గా అడగండి మీ క్వశ్చన్. మేడం, అది నంద్యాల మేడం. ఓకే. నేను మార్చిలో ఉండి ఇది చెదల మందు కొట్టాను మేడం. ఓకే. ఆ చెదల మందు కొట్టేప్పటి నుంచి నాకు ముక్కులోకి వెళ్ళిపోయింది సార్ కొద్దిగా చెదల మందు. ఓకే. అప్పటి నుంచి కొద్దిగా కడుపులో గ్యాస్ అయినట్టు గొంతులు ఎట్టినా అంటే అప్పుడు వేడి వేడి నీళ్లు తాగినా సార్ కొద్దిగా ఓకే. 10 days అట్లా. ఎప్పుడు జరిగిందండి ఇది? మార్చిలో సార్. మార్చి ఎండింగ్ అనుకోండి, March 31st. మీ పేరు? సతీష్ సార్. సతీష్ గారు, మామూలుగా ఈ ఇన్సెక్టిసైడ్స్ లేదా పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు కొంచెం
మనం జాగ్రత్త తీసుకోకపోతే కనుక శ్వాసకోశాల ద్వారా లంగ్స్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉండే ఛాన్సెస్ నిజమే. అయితే మార్చ్లో జరిగిన ఈవెంట్కి ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఇబ్బందికి రిలేషన్ ఉన్నట్టుగా అయితే అనిపించట్లేదు. వెంటనే ఒక 1 వీక్ 10 days అట్లా ఉండొచ్చు, కానీ ఇంత లాంగ్ డ్యూరేషన్ ఇంత లాంగ్ డ్యూరేషన్ వరకు మనం ఇబ్బంది ఉండడం అనేది ఎప్పుడు చూడమన్నమాట. సో గ్యాస్ విషయానికి వస్తే మీరు తినే ఫుడ్లో స్పైసీ థింగ్స్ కానీ ఆయిలీ థింగ్స్ లేదా పులుపు వస్తువులు తక్కువ ఉండేలాగా చూసుకోండి. టీ కాఫీలు కూడా తక్కువగా ఉండేలాగా చూసుకోండి. వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. దుబాయ్ నుంచి నెక్స్ట్ కాలర్ అండి ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు హలో, నమస్తే, చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. ప్రశాంత్. నమస్తే అండి, మీకోసం అడగండి. మేడం, నేను దుబాయ్ నుంచి, నా పేరు ప్రశాంత్. చెప్పండి ప్రశాంత్ గారు. అసలు నాకు చాలా రోజుల నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఓకే, లక్షణాలు ఏముంటాయి ప్రశాంత్ గారు? లాస్ట్ టైం సిగ్మా ఎండోస్కోపీ చేయించాను సార్. ఓకే, అంటే ఫైల్స్ ప్రాబ్లం ఉండే ఫస్ట్. సో మెడిసిన్ వల్ల నాకు క్యూర్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత లంచ్ టైం తర్వాత నాకు ఇలా కడుపు ఉబ్బసంగా వచ్చి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. శ్వాస తీసుకోవడానికి కొంచెం ప్రాబ్లం కూడా అవుతుంది అప్పుడప్పుడు. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇబ్బంది ప్రశాంత్ గారు? సార్ ప్రస్తుతానికి నేను ఇక్కడ ఐస్లాండ్ లో ఉంటాను, దుబాయ్ ఐస్లాండ్ లో. సో ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అయింది సార్. జనరల్ గా ఇంటి దగ్గర కొంచెం తక్కువ ఉండే. ఓకే, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఏమైనా తీసుకునే అలవాటు ఉందా ప్రశాంత్ గారు? లేదు సార్, ఇక్కడ అలౌడ్ లేదు, నేను తీసుకోను కూడా ఇక్కడ. ఓకే ఓకే. సో మెయిన్ డైట్ విషయానికి వస్తే డైట్లో పులుపు వస్తువులు, మసాలా ఐటమ్స్, నూనె వస్తువులు తక్కువ ఉండేలాగా చూసుకోండి. గ్యాస్ ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టమక్లో హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో అందుమూలంగా మనం ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాము. మీరు డైట్ వైజ్ ఇప్పుడు చెప్పిన మార్పులు పాటించండి. దాంతోపాటు వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ ఇబ్బందిలో రిలీఫ్ కనుక కనిపించకపోతే మీకు దగ్గరలో డాక్టర్ని కలవండి. దానవర్ధన్ రెడ్డి గారు అండి. దానవర్ధన్ రెడ్డి గారు, హలో. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇది బాగా చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు ఒక 2 years నుంచి వస్తుంది. బాగా పిత్తులు వస్తుంటాయి, ఎంత తిన్నా డైజెషన్ అయితే ఒకరోజు తప్పించి ఒక రోజు మోషన్స్ వస్తుంటాయి సార్. మేడం, ఏం ఇబ్బంది ఏముంటుంది దానవర్ధన్ గారు? ఏం లేదు సార్, బాగా పిత్తులు వస్తుంటాయి, ప్లస్ అంటే డైజెషన్ అనేది అయితలేదు సార్ ఎంత తిన్నా ఫుడ్. ఓకే, వయసు ఎంత అండి మీది? తప్పించి ఒక రోజు వస్తుంది, కింద ప్రాబ్లం అవుతుంది సార్, గట్టిగా అయిపోతుంది. అది మోషన్ వచ్చేటప్పుడు స్టార్టింగ్ గట్టిగా అయిపోతుంది, తర్వాత ఈ మోషన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా దానవర్ధన్ గారు? థైరాయిడ్ ఇబ్బంది కానీ, డయాబెటీస్ కానీ? 2 months అయితే పైకి ఇట్లా జేబులు వస్తున్నాయి సార్. ఏమైనా తిన్నాం అనుకో, నీళ్ళు అయినా ఏదైనా ఏ ప్రోడక్ట్ తిన్నా సరే. ఓకే, మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అండి? థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు డాక్టర్ గారు. ఏం లేవు సార్. ఓకే, 40 years ఏజ్ నాకు. ఇప్పుడైతే ఏం ప్రజెంట్ అయితే ఏం లేవు సార్, బీపీ, షుగర్ అలాంటి ఏం లేవు. కానీ ఈ పైకి గ్యాస్ట్రిక్ ఏరియాగా కిందకి వెళ్ళి పిత్తులు రాకపోతే పైకి వెళ్ళి వస్తుంది సార్. ఓకే ఓకే. సో నైట్ డిన్నర్కి పడుకోవడానికి మధ్యలో ఒక 2 hours గ్యాప్ ఉండేలాగా చూసుకోండి దానవర్ధన్ గారు. ఓకే, మీరు చెప్పిన టిప్స్ అన్ని కూడా ఇంకా బాగా వాటర్ ఇంటేక్, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం అండ్ పులుపు పదార్థాలు, కాఫీ, టీలు అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు కదా. అంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం ఎప్పుడు మీరు చెప్పే సజెషన్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ అండి, అంటే అందరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఈ కరోనా టైంలో ఈ డయేరియా అనే కొంతమందికి అప్పుడప్పుడు ఇలాగా జస్ట్ లూజ్ మోషన్స్ ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఈ టైంలో మాత్రం అలాంటి లక్షణం కనిపించగానే చాలా భయపడిపోతున్నారు. అది అసలు డయేరియా అనేది కరోనాకి రిలేటెడ్ అని ఎలా అనుకోవచ్చు? ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా, సేమ్గా ప్రజెంట్ అవుతుందా? ఇప్పుడు కరోనాలో డయేరియా రావడం అనేది 2 విధాలుగా జరగవచ్చండి. ఒకటి ప్యూర్లీ డయేరియాతో మాత్రమే ప్రజెంట్ చేయడం, అంటే లూజ్ మోషన్స్ లేదా కడుపులో వికారము, కడుపులో కొద్దిగా ఇబ్బందిలాగా అనిపించడము, ఓన్లీ ఈ లక్షణాలతో కూడా
కరోనా ఇన్ఫెక్షన్ ప్రజెంట్ కావచ్చు అనమాట. మామూలుగా ఎవరికైనా కొంచెం డయేరియా లాగా ఉన్నప్పుడు మోషన్స్ స్టమక్ ఏక్ కూడా వస్తూ ఉంటుంది, క్రాంప్స్ లాగా అలా ఉంటాయి. అవును. ఇప్పుడు కరోనాకు కూడా అలా ఉంటుంది అంటారా? స్టమక్ ఏక్ యా కూడా వస్తుందా? డెఫినెట్గా ఉండొచ్చండి. ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ ఎందువల్ల వస్తుందంటే ఈ వైరస్ సెల్స్కి ఉండే ACE2 రిసెప్టార్స్ అనే దానికి వెళ్ళి జాయిన్ అవుతుంది. సో ఈ ACE2 రిసెప్టార్స్ అనేవి మన జీర్ణకోశము లేదా GI సిస్టమ్ అంతటా కూడా ఉంటాయి అన్నమాట. సో వైరస్ అనేది ఈ జీర్ణ వ్యవస్థను కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. స్టమక్ని ఎఫెక్ట్ చేసినప్పుడు కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉండడము, వికారంలాగా ఉండడము, తిన్న తర్వాత నొప్పిలాగా ఉండడం ఇవి జరగవచ్చు. పేగుల్ని ఎఫెక్ట్ చేసినప్పుడు మోషన్స్ లూజ్గా రావడం అనేది జరగవచ్చు. సో ఇది ఒక విషయం. ఎన్ని రోజులు కనిపిస్తుంది అంటారు ఈ సిమ్టమ్? కరోనా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలు రావడం అనేది నార్మల్గా 2 to 3 days నుంచి స్టార్ట్ అయ్యి 14 days వరకు కూడా ఇబ్బందులు అనేవి స్టార్ట్ కావచ్చు అనేది చూస్తున్నారండి. సో మీడియన్ అంటే ఈ 2 to 14 days అనే రేంజ్ కాకుండా మనం ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద పర్సన్స్లో ఇన్ఫెక్షన్ ఒకసారి సోకిన తర్వాత 5 days లోపలనే లక్షణాలు అనేవి బయటపడడం ఏ జరుగుతుంది. అదర్ సిమ్టమ్స్ లేకుండా, ఫీవర్ కానీ హెడేక్ ఇంకేమీ లేకుండా ఓన్లీ డయేరియా, ఓన్లీ స్టమక్ ఏక్, లూజ్ మోషన్స్తో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అలాంటి ప్రజెంటేషన్ కూడా ఉంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ 2 months బ్యాక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్ని కూడా చూడడం జరిగింది. వాళ్ళు హస్బెండ్కి కోవిడ్ అనేది పాజిటివ్ రావడం అనేది జరిగింది. వాళ్ళు ఏంటంటే ఓన్లీ లూజ్ మోషన్స్ మాత్రమే ఉన్నాయి, కాకపోతే జ్వరం కూడా ఉండడం వల్ల ఇది కోవిడ్ అయి ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయడము, స్వాబ్ పంపిస్తే అది పాజిటివ్ రావడం జరిగింది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఓన్లీ జీర్ణకోశ సంబంధిత లక్షణాలనే కాకుండా లంగ్ రిలేటెడ్ లక్షణాలతో కూడా ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో మనం ఏంటంటే ఐసోలేటెడ్ మీకు లూజ్ మోషన్స్ కానీ కడుపు ఇబ్బంది కానీ ఉంటే అది కరోనా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటితో పాటు జ్వరం కానీ లేదా దగ్గు కానీ ఆయాసం కానీ లేదా గొంతు నొప్పి కానీ ఈ లక్షణాలు అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటాయి. ఓకే. కరోనా చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, డయేరియా కనిపించగానే మెంతులు నానేసుకొని తినడం, లేదా కర్డ్ నానేసుకొని తినడం, లేకపోతే ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి తోచిన అవి వేసుకున్నప్పుడు తగ్గచ్చు కూడా. అలా చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? మెంతులు లేదా స్పైసెస్, ఈ మసాలా దినుసులు అన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తామండి. ఎటువంటి జీర్ణకోశ సంబంధిత వ్యాధులైనా కానీ, అది గ్యాస్ లేదా ఎసిడిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా లూజ్ మోషన్స్ కావచ్చు. ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఏంటంటే బ్రాడ్గా చెప్పాలంటే ఇరిటేట్ చేస్తాయి. స్టమక్ని కావచ్చు లేదా చిన్న పేగుని కావచ్చు. సో ఇరిటేట్ చేసినప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నది అనుకోండి, మీకు ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు ఇంకా ఉబ్బరంగా అనిపించడం లేదా మంటలాగా అనిపించడం, ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి తప్పితే వీటి వల్ల ఈ జీర్ణకోశ సంబంధిత లక్షణాలు ఇంప్రూవ్ కావడం లేదా ప్రాబ్లం అనేది తగ్గడం అనేది మాత్రం ఉండదు. ఓకే. ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వేసుకుంటే? ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ కంటే కూడా నేనేమంటానంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా డయేరియా ఉన్న మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో ఇన్ఫెక్షనే కాజ్ ఉంది కాబట్టి ఈ ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మధ్య బ్యాలెన్స్ ఎఫెక్ట్ అయింది కాబట్టి గుడ్ బ్యాక్టీరియా, సో ప్రోబయాటిక్స్ అంటాం. సో ఈ ప్రోబయాటిక్స్ అంటే దానికి మనం మెడికల్ షాప్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ప్రోబయాటిక్స్ అంటే కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ వీటిని న్యాచురల్ ప్రోబయాటిక్స్ అంటాం. వీటిల్లో చాలా వరకు లాక్టోబాసిల్లస్ అని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్యాలెన్స్ని మనం రిస్టోర్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా డయేరియా ఉన్నప్పుడు మనకి బాడీకి మెయిన్గా జరిగే నష్టం ఏమిటంటే ఫ్లూయిడ్ లాస్, డీహైడ్రేట్. యా. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే ఓఆర్ఎస్ లేదా ఎలక్ట్రాల్ మోషన్ అయిన ప్రతిసారి అరౌండ్ 150 to 200 ml ఓఆర్ఎస్ తీసుకోమని చెప్తాం. ఓకే. అంతే తప్ప మోషన్స్ తగ్గించడానికి ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లో ఇచ్చే మెడికేషన్స్ ఏం చేస్తాయనంటే ఆ పేగుల కదలికను తగ్గించేసి మనకి లక్షణాల వైజ్గా అనిపించవచ్చు డైరియా తగ్గింది అని, బట్ ఈ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ కావడం అనేది జరగదు. ఓకే. అంటే రూట్ కాజ్ని ట్రీట్ అవాయిడ్ చేస్తున్నాం అంతే. ఓకే. ఈ కరోనా అయితే ఒకవేళ వాళ్ళకి డయేరియా ఉంటే అంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్గా మీ ట్రీట్మెంట్స్ కూడా ఉంటూ ఉంటాయా? కరోనా
ప్రాబ్లం ఉండి దానివల్ల డయేరియా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వైజ్గా మనకి మార్పు ఏమీ ఉండదండి. మెయిన్గా ఇప్పుడు ట్రీట్మెంట్ రికమెండేషన్స్ ఏవైతే రెమ్డెసివిర్ అని కానీ లేదా స్టీరాయిడ్స్ అనేవి ఏవైతే రికమెండేషన్ ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బాడీలో ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉంది అన్న సిచ్యువేషన్లో మాత్రమే రెమ్డెసివిర్ లేదా స్టీరాయిడ్స్ ఇలాంటి మెడికేషన్స్ రికమెండ్ చేస్తూ ఉన్నాం. అంతే తప్ప జీర్ణకోశ సంబంధిత లక్షణాలు ఉన్నప్పుడు వాటికి స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో దీంట్లో ఏంటంటే జస్ట్ రీహైడ్రేషన్ అండ్ ఈ ఇంబ్యాలెన్స్ని ఎఫెక్ట్ చేసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని రిస్టోర్ చేసే విధంగానే మన ప్రయత్నం ఉంటుంది. ఓకే, సడన్గా ఏదైనా యాంటీబయాటిక్ కానీ కొత్త మెడిసిన్స్ కానీ లేకపోతే కొత్త ఫుడ్ ఏదైనా ఐటమ్ ట్రై చేసినప్పుడు కూడా ఈ సిమ్టమ్ అంటే గమనిస్తూ ఉంటారు కదా, అలాంటి విషయాలు కూడా గమనించుకోవాలి భయపడకుండా అంటారా? అంటే మీరు ఇందాక అడిగారు ఒక పేషెంట్ని, అంటే ఏదైనా రీసెంట్గా ఏమన్నా అటాక్ అయింది హెల్త్ ప్రాబ్లం, అలా కూడా ఎంతవరకు రిలేటెడ్గా ఉండొచ్చు అంటారు? అంటే ప్రాబ్లం ఎంత కాలం నుంచి ఉంది అనే దాన్ని బట్టి మనము కారణం గురించి విశ్లేషించవచ్చు. అక్యూట్ డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనేవి 2 వారాల కంటే తక్కువ ఉన్నప్పుడు అక్యూట్ డయేరియా అని అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్సే కారణంగా ఉంటాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే పర్సిస్టెంట్ డయేరియా, అంటే 2 వారాల నుంచి 4 వారాల వరకు ఉండేదాన్ని మనం పర్సిస్టెంట్ డయేరియా అని అంటాం. ఇది ఏంటంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ప్రాపర్ యాంటీబయాటిక్ కోర్సు ఇవ్వకపోవడం వల్ల కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో డయేరియా కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. కానీ ఒకవేళ డయేరియా 4 వారాల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం క్రానిక్ డయేరియా అని అంటాం. అలాంటి సిచ్యువేషన్లో ఇన్ఫెక్షన్ అనేది కారణం ఉండదు. ఓకే, సో అప్పుడు మనం వేరే కారణాల గురించి విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అప్పుడు కొలనోస్కోపీ అలాంటివి చేయించుకోవాల్సి ఉంటుందంటారా? యా. ఓకే, సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అని మనం సస్పెక్ట్ చేస్తున్న దాన్ని బట్టి, అది చిన్న పేగు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఎండోస్కోపీ రికమెండ్ చేస్తాము. అదే పెద్ద పేగు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పినట్టుగా అల్సరేటివ్ కోలైటిస్ లేదా క్రాన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఏదైతే అంటామో అలాంటి సిచ్యువేషన్స్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు కొలనోస్కోపీ చేసి మనం పేగుని అబ్జర్వ్ చేయడము అండ్ అక్కడి నుంచి శాంపిల్స్ తీసుకోవడము, దీని ద్వారా రోగాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఓకే, కరోనాకి లివర్ ఎంజైమ్స్కి కానీ లివర్ ప్రాబ్లమ్స్కి కొంత రిలేషన్ ఉండొచ్చు కదండి, అంటే అప్పుడు లివర్ ప్రాబ్లమ్స్కి రూల్ అవుట్ చేయడానికి ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉంటుందా? అవునండి, ఇప్పుడు కరోనా వల్ల లివర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి లక్షణాలు అనేవి కనిపించవు. సో బట్ ఎలా తెలుస్తుంది లివర్ ఎఫెక్ట్ అయినట్టు? సో ఏదైనా కారణం చేత, అంటే ఏదైతే ఈ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదా వేరే కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వాళ్ళకి కరోనా ప్రాబ్లం ఉంది అని మనం కనుక్కున్నాం, అలాంటి సిచ్యువేషన్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసినప్పుడు ఏంటంటే తరచుగా ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా అబ్నార్మాలిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ కరోనా అనే వైరస్ లివర్ని కూడా ఎఫెక్ట్ చేయడం అనేది జరగవచ్చు. సో ఆ విధంగా దీంట్లో ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో అబ్నార్మాలిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఓకేనండి డాక్టర్ రఘురామ్ గారు, డయేరియా లూజ్ మోషన్స్ అనే సిమ్టమ్ని కరోనా అని ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది, వేరియస్ రీజన్స్ ఎలా ఉంటుంటాయి, అక్యూట్ అని ఎప్పుడు అంటారు, క్రానిక్ అని ఎప్పుడు అంటారు, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అప్రోచెస్ ఎలా ఉంటాయి, ఎలాంటి ప్రయత్నాలు మనం చెయ్యకూడదు, వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే. ఈ